जय श्रीराम श्रीमद्भद्राचल क्षेत्र गौतमी तीरवासनम आशिताभेदाकारम आंजनेयं नमामि। प्रिय बंधुవులారా ఈరోజు వైశాఖ బహుళ దశమి పూర్వభాద్ర నక్షత్రం శనివారం విశేషమైనటువంటి ఒక పర్వదినం హనుమ జయంతి ఉత్సవం. భక్తులంతా కూడా ఎంతో వైభవంగా జరుగుతున్నటువంటి యొక్క ఉత్సవాన్ని స్వామివారి యొక్క త్రినక్షత్రం రోజు జన్మదినం రోజు దర్శించుకుంటూ ఉన్నారు. ఇక్కడి నుంచి కూడా ప్రాతకాలంలో పంచామృతాభిషేకము, ఆ తదుపరి హోమము ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇకపోతే ఈ వైశాఖ మాసంలో బహుళపక్షంలో వచ్చేటువంటి దశమి తిథి పూర్వభాద్ర నక్షత్రం హనుమ జయంతి అని ప్రామాణికంగా ఉంది. ఈ హనుమ జయంతి రోజు మనకు సుదూర ప్రాంతాల నుంచి, ఉభయ రాష్ట్రాల నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా అన్న దీక్షాపరులు ఇచ్చేసి హనుమ జయంతి ఉత్సవంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో ఆచరించి అన్నప్రసాద కైంకర్యాలు స్వీకరించి వెళ్తూ ఉంటారు. ఈ హనుమ జయంతి రోజున మనం చేసేటువంటి హోమం కానీ అన్నదానంలో కానీ పాల్గొన్నట్లయితే స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల మనందరికీ భీష్టాలన్నీ కూడా సిద్ధిస్తాయి. అంతేకాకుండా కోరుకున్న కోరికలన్నీ కూడా తీరుతాయి. కనుక ఈ హనుమ జయంతి రోజున స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి హనుమ దీక్షాపరులందరూ కూడాను ఈ హనుమతి హోమం మరియు అన్నదాన కైంకర్యంలో పాల్గొని మన నిత్య జీవితంలో ఆచరించేటువంటి వృత్తి, వ్యాపార, ఉద్యోగ, వ్యవసాయాల్లో మనందరం కూడా దిగ్విజయంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా అభయంజయ స్వామి దేవస్థానం తరఫున మన అభయంజయ స్వామి వారి యొక్క త్రినక్షత్రమైనటువంటి హనుమ జయంతి రోజున మనందరికీ స్వామి మంగళాశాసనం ఉండాలి. తద్వారా ఆయన కృప వల్ల మనందరం కూడాను సంకల్పించిన కార్యక్రమాలు పూర్తవ్వాలని కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.